చేసినోడు వాడు బయట ఉంటాడు. నాకు అన్యాయం జరిగిందని పోయినుకో నేనేం పోలీస్ స్టేషన్లో ఉంటా. అసలు అన్యాయం చేసినోడేమో ఆయన కాడనే ఉంటాడు, బయట ఉంటాడు. ఇది జరిగేది. వైసీపీలో ఇలాగే జరుగుతుందా అన్ని చోట్ల? అన్ని చోట్ల ఎక్కువ భాగం ఇదే. అసలు అక్కడ మంచి చెడు, ఇతను ఎందుకు వచ్చాడా, ఇతని ఇబ్బంది సబ్బందులు ఏంది, ఇతని సాధక బాధకాలు ఏంది అని పట్టించుకునే నాదుడు కానీ ఇది కానీ లేదు అస్సలు. ఓకే, ఇక్కడ ఎంత మెజారిటీతో వస్తారంటారు భాష్యం ప్రవీణ్? మేము స్పష్టమైన మెజారిటీ అంటే కాదు, మేము ఊరికే అనుకుంటున్నాం 15,000 20,000 మధ్యలో గెలుస్తాడని అనుకుంటున్నాం. అయితే అది 2,000 అటు కావచ్చు ఇటు కావచ్చు, గెలుపు అయితే ఖాయం కావు, దానికి డౌటే లేదు. ఓకే, పైన చంద్రబాబు జగన్ చంద్రబాబే రావాలి. అయ్యో ఉపయోగం ఏంటి? వీళ్ళిద్దరు మమ్మల్ని ఎవరు ఉద్ధరించి వచ్చేది ఉంది. అసలు చంద్రబాబు వస్తేనే దానికి ప్రయోజనం. ఓకే, కొన్ని ప్రయోజనాలు చెప్పండి. కొన్ని ప్రయోజనాలు చెప్పమంటే, మాకు అందుబాటులో ఉండే మా అబ్బాయి ఉండండి, నా మనవాళ్ళు ఉండారు, ఏదో ఒకటి ఒక 20,000 25,000 ఉద్యోగం చేసుకొని